దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శుక్రవారపు వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలుగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. యెహోవాయే నా బలం, యెహోవాయే నా ధనం, యెహోవాయే నా సర్వం, యెహోవాయే నా దుర్గం. యెహోవాయే నా బలం, యెహోవాయే నా ధనం, యెహోవాయే నా సర్వం, యెహోవాయే నా దుర్గం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. నా రక్షణకర్త, నా విమోచనకర్త యెహోవాయే, యెహోవాయే నా జీవనదాత, నా వెలుగు ప్రదాత యెహోవాయే, 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 యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. నా కొండవు నీవే, నా శైలము నీవే, నా దుర్గము నీవే, నా కవచము నువ్వే. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరచుకుందామా?
అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చింది. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకునిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనులకు ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి. యెహోవా అరణ్యమును దాని నియామక కాలమును ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితిమని అడుగగా మోషే నిలువడి మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చినో నేను తెలుసుకుందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలనీయవలదు. దానిలోనిది ఒక్క ఎముక అయినను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుషుడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమును అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపకూరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కప్పెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యము అలాగే జరిగింది. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడని ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములని వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పునని నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పునని ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారముల్లో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు 2 వెండి బోరులు చేయించుకును. నకిషీ పనిగా వాటిని చేయింపవలను. అవి
సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమును ఎదుట నీ యొద్దకు కూడి రావలను. వారు ఒకటి ఊదిన ఎడల ఇశ్రాయేలీయులు సమూహములు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఓదవలను. సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలను గాని ఆర్భాటము చేయవలవు. అహరోను కుమారులైన యాజకులు ఆ బోరులు ఓదవలను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరంగా మీకు ఉండును. మిమ్మను బాధించే శత్రువులు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బోరులు ఆర్భాటంగా ఓదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలమందును నెలల ఆరంభ మలయందు మీరు దహన బలులు గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బోరులు ఊదవలను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరం 2వ నెల 25వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలీయులు సేనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. యూదీయులు పాలిపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగాను. అమ్మీ మనాదాబు కుమారుడైన నయస్సు ఆ సైన్యమునకు అధిపతి. ఇస్సాకారీయుల గోత్ర సైన్యమునకు సూయోరు కుమారుడైన నెతానీయులు అధిపతి. జెబులోనీయుల గోత్రపు సైన్యపునకు హేలోను కుమారుడైన ఏలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయిచూ సాగిరి. రూబేనీయులు పాలిము ధ్వజము వారి సేనలు చొప్పున సాగాను. ఆ సైన్యమునకు షేదే యూరు కుమారుడైన ఎలీషూరు అధిపతి. సిమెయోనీయుల గోత్రమునకు షోరాషదాయి కుమారుడైన షెలోమీయేలు అధిపతి. గాదీల గోత్ర సైన్యమునకు దెయువేలు కుమారుడైన ఏలియాషాపు అధిపతి. కహాతీయుల పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి. ఎఫ్రాయిమీయుల పాలిము ధ్వజము వారి సేనల చొప్పున సాగిరి. ఆ సైన్యమునకు అమీహుదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమాలియేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోను కుమారుడైన అబీదాను బెన్యామీను గల గోత్ర సైన్యమునకు అధిపతి. దానియేల పాలిము ధ్వజము సాగెను. అది పాలిములన్నిటిలో వెనుక ఉండెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. యానాను కుమారుడైన అహీరా నప్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణము చేయసాగిరి. మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెవీయేలు కుమారుడు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చితినని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలులకు తాను చేయబో మేలును గూర్చి వాగ్దానము చేశాను అనగా, అందుకతడు నేను రాను, నా దేశమునకు నా వంశస్థుల ఎత్తుకును వెళ్ళుదును అనను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడువకము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలమును నీకు తెలిసి ఉన్నావు. నీవు మాకు కన్నుల వలె ఉందవు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయను ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదుమని అనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినములు ప్రయాణములలో యెహోవా నిబంధన మందసము వారి ముందుకు సాగింది. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను దేశించి వారు నీ ఎదుటి నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా
ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మని అనెను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొక్క కొనను దహింపసాగాను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనమును మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్ల గడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఆ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకునేది. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండును, చూపునకు అది బోలుము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకుని తిరుగుట విసురలేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనుడు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారం ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానీక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వసమాజమును గర్భమున ధరించి తినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చు పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్ముని ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమేమని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాటలాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఆ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారి దానిలో నొక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లను, మిమ్మును మీరు రేపటికి శుద్ధపరచుకునుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినినట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగగానే జరిగినది అని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని అనుకుంటిరి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు. వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చి తినని చెప్పితివి. వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలనియు వారి నిమిత్తము కూర్చవలనా అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు.
మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషుల్లో 2 పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండేను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెంలోని ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తుకొచ్చి ఎల్దాదు మేదాదులో పాలెములో ప్రవచించుతున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడైన మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీదను ఉంచును గాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఆ ప్రక్కన దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమ్మలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజారేతులో దిగిరి. మహిమ కలుగునుగాక. ఈరోజు శుక్రవారం వేకువజాము ప్రార్థనలో పాలు పంచుకుంటున్న సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాతో కలిసి ప్రార్థనలోకి భవిస్తారా? ప్రార్థన చేసుకుందాం. మొదటిగా దేవునికి స్తుతి యాగం చేస్తూ ప్రార్థనలోనికి వెళ్దామా? స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా, గొప్ప దేవుడా, కరుణామయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న దేవుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాకు ఒక్కగానొక్క దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశమును నీ సింహాసనముగాను భూమిని నీ పాదపీఠముగాను చేసి అయా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సృష్టికర్త, నీకే స్తోత్రం 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 తండ్రి. మమ్మల్ని సృజించిన మా దేవుడా, నీ పోలికను అనుగ్రహించిన మా సర్వశక్తి గల దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామమునకు స్తోత్రం 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 స్తోత్రం. అయా, నువ్వు జీవము గల దేవుడవు తండ్రి, ప్రేమ చూపించు దేవుడవు తండ్రి, నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి, నీకే స్తోత్రం 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 తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, మమ్మలను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, మా ఆలోచనలు మా తలంపులను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడా, కునుకైన వేయకుండా రక్షించువాడా, మా దేవుడా, మా సంరక్షకుడా, మా పోషకుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి, స్తోత్రం 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 స్తోత్రము. మరణమును గెలిచినవాడా, స్తోత్రం 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 స్తోత్రం.
అయా మా కొరకు పరలోకమును విడిచి వచ్చిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. అయా మా కొరకు నీ రక్తమును కార్చిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని విమోచించడానికి దిగి వచ్చిన దేవుడా, మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మా కొరకు మరణించిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మరణించి 3వ దినమున తిరిగి లేచిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవుడా స్తోత్రం, ఇస్సాకు దేవుడా స్తోత్రం, యాకోబు దేవుడా స్తోత్రం. మమ్మలను కాచి కాపాడి సంరక్షిస్తున్న, మాకు రక్షణను అనుగ్రహించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు గొప్ప కార్యాలు మా జీవితంలో చేయబోతున్నావు తండ్రి. అయా పగటి వేళ మేఘ స్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను మా పితరులతో ముందుగా నడిపించిన సర్వశక్తి గల దేవుడా స్తోత్రం 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 తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. అయా ఐగుప్తులో అనేక అద్భుతాలు చేసి, అయా నేను ఉన్నవాడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను జీవము గల దేవుడను, నాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా అని చూపించిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మరి ఐగుప్తు ఫరో సైన్యములను అయా నీవు అణిచివేసిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రము. గొప్ప తీర్పుతో, గొప్ప తెగుళ్ళతో ఐగుప్తీయులకు బుద్ధి చెప్పిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా మరి ఇదిగోనైనా ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అయ్యా మరి సముద్రపు జలములను ఏకరాశిగా నిలిపి ఆరిన నేలను నడిపి అయా పరో సైన్యమును సముద్రములో ముంచివేసిన సర్వశక్తి గల దేవుడా, సైన్యములకు అధిపతి యగు యెహోవా నీకు పేరు నాయనా, నీకు పేరు నాయనా. నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు. నీ ఒక్కడవే పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే పరిశుద్ధుడవు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూపులతో శరాపులతోను దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు మహిమ కలుగును గాక, నీ నామమునకు ఘనత కలుగును గాక, నీ నామమునకు ప్రభావము ఆరోపించబడును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి అనేకులు నిన్ను స్తుతిస్తూ ఉండగా, ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడమైన మా ప్రభువా, ఈ మా స్తుతుల మీద ఆసీనుడు కమ్మని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా బండ నుండి మధుర జలములను రప్పించింది నీవే నాయన, మారా జలములను మధురముగా మార్చింది నీవే కదా నాయన. అయ్యా మరి ఇదిగోనైనా ఆకలిస్తుందంటే ఆకాశము నుండి పరలోక మన్నాను పంపించింది నీవే కదా, పూరేళ్లను రప్పించింది నీవే కదా. సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. యోర్దానును ఆరిపోజేసి గట్టులు వెంబడి ప్రవహింపజేసిన దేవుడవు నీవు కాదా నాయనా. అయా మరి కేకలు వేయమని చెప్పి ఎరుకో గోడలను కూల్చిన సర్వశక్తి గల దేవుడవు నీవే కదా నాయనా. అయా స్త్రీధర్మం ఉడిగిన తర్వాత పిల్లలు పుట్టే ఆ సమయం లేనప్పుడు, ఆ శక్తి లేనప్పుడు బలమునిచ్చి శారా యొక్క గర్భము తెరిచి యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదాన్ని నిరూపించి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా మమ్మల్ని ప్రేమించి నీ ఏకైక కుమారుని మా కొరకు భూమి మీదకు పంపించి ఆయన యొక్క రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టునంతగా పోరాడేలా చేసి ప్రాణము పెట్టించి మమ్మల్ని విమోచించిన దేవానికే వందనాలు. అయా మోషే ద్వారా మాట్లాడుతూ, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడని ఆయన అన్నాడు నాయన. నిజమే ప్రభువా, నువ్విచ్చిన రక్షణ ఆనందమును చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయా ఈ శుక్రవార దినాన
మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఎన్నో దినాల నుండి మేము ప్రార్థన చేస్తున్నాము అయ్యా. మా దేశము గురించి ప్రార్థన చేస్తున్నాము, మా ప్రాంతాల గురించి, మా నాయకుల గురించి అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము అయ్యా. చక్కని సుపరిపాలన అందించేటువంటి ఆలోచన అనుగ్రహించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. మా దేశమును ప్రేమించావు నాయన, యుద్ధముల నుండి తప్పిస్తున్నావు నాయన, ఆపత్కాలమందు మమ్మల్ని ఆదుకుంటున్నావు నాయన అయ్యా. మరి విపత్తులు వచ్చినప్పుడు మమ్మల్ని సంరక్షిస్తున్న విధమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయా. జలములలో పడి నడుస్తున్నా, వాయుమండలములో నాయన ప్రయాణము చేస్తున్నా అయా, రహదారుల మీద మేము ప్రయాణం చేస్తున్నా అయా, నీ దూతను మాకు కావలిగా ఉంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ రోజంతా నీ కాపుదలను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో నాయన, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ గాయ పడిన హస్తంతో ఎట్టి రోగమైన, మరణకరమైన రోగమైన, మరి ఇతర రోగమైన, మరి ఏ రోగమైన అది యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి, దీర్ఘకాల రోగాలను తీసివేయండి అయా, మందులేని రోగాలను తీసివేయండి అయా. ఇదిగోనైనా బలహీనతల చేత బంధించబడిన వారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి ప్రభా. అయా దురాత్మ శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం నుండి నేను బిడ్డలు బయటకు వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారయ్యా. ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమందికి ట్రీట్మెంట్ కూడా లేదు నాయన. అలాంటి వారిని మీరు ముట్టండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుని రోగులైన వారిని మీరు ముట్టండి. వారు ఎట్టి రోగము చేత బాధపడుతున్నా ఇప్పుడే యేసు నామమున స్వస్థత, 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 విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అది దీర్ఘకాల రోగమైన, మరణకరమైన రోగమైన ఇప్పుడే దేవా నీ ప్రభావాన్ని బిడ్డలలోనికి పంపించండి. ఈ ఉదయకాలపు ఆరాధనలు ఎంతమంది అయితే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో, అది చిన్ని వ్యాధి మొదలుకొని మరణకరమైన వ్యాధి వరకు అయా ఎట్టి రోగమైనను వారి దేహం నుండి తొలగిపోవును గాక. ప్రతి అంధకార శక్తుల నుండి వారు విడుదల పొందుకుందురు గాక. వారు నీ మహిమను చూతురు గాక. వారు నీ మహత్ కార్యములు చూతురు గాక. వారు నీ ఆశ్చర్య కార్యములు చూతురు గాక. అయా నీ గొప్ప కార్యములు వారు చూతురు గాక. నీ మహిమలు వారు చూతురుగాక. నీ ప్రభావం వారిని తాకును గాక. ఇప్పుడే నీ ప్రభావం తాకుతుండగా చిన్న బిడ్డలు స్వస్థపడుతున్నారు ప్రభా. నీ ప్రభావం తాకుతుండగా యవ్వనస్తులు స్వస్థ పొందుకుంటున్నారు తండ్రి. అయా నీ ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారు, విశ్వాసం ఉంచిన వారు అనేక మంది అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల ద్వారా అయా మరి తృప్తి పరచబోతున్నారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. మరి ఇదిగోనైనా రూపాయి మొదలుకొని కోట్ల వరకు నా అప్పులు యేసు నామమున తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి ఆర్థిక సమస్య అంటే సామాన్యమైనది కాదు నాయన. ఆర్థిక సమస్యల్లో చిక్కబడి ఉన్నవారు నాయన, ఆర్థిక సమస్యల్లో విరిగి నలిగిపోయినటువంటి మరి పరిస్థితుల్లో వారు ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల కలగచేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఒక్క అద్భుత ఆశ్చర్యకార్యం ద్వారా వారికి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయ్యా మరి కొంతమంది అయితే మరి ఇదిగోనైనా వేరొకరికి అప్పులు ఇచ్చి ప్రభా వారు మరి ఇవ్వకపోయేసరికి వారి అప్పులు వీరు కట్టుకుంటున్నారు నాయన. ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్స్ కట్టుకుంటున్నారు. ఎంతోమంది సతమతం అవుతున్నారు ప్రభా. నమ్మి ఇస్తే ప్రభా వారు మోసం చేశారు నాయన. అయా ప్రేమ కలిగి ఇవ్వడం వల్ల అయా మోసపోయాము నాయన. ఇదిగోనైనా నా బిడ్డలు అయా మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క బంధకాల నుండి విడుదల కలగచేయండి ప్రభా.
మాది కాని అప్పు మేము కడుతున్నాము నాయన, మాది కాని సమస్యలో మేము పడిపోయాం నాయన. అయా నా ఆత్మీయ బిడ్డలు పడిపోయారు ప్రభా. అలాంటి వారిని మోసం చేసిన వారికి దైవికమైనటువంటి భయము వారికిలో పుట్టును గాక. వారు ఆశ్చర్యకరంగా నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, నాకు ఎవరికి చెందిన వారి ధనాన్ని మరల తిరిగి ఇచ్చి వేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మరి వివాహము కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. మంచి వరుణ్ణి, మంచి వధువును నాయన జతపరచండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నీ గొప్ప మేలులతో తృప్తిపరచండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, ఘనంగా జరిపించండి నాయన. ఇంకా వివాహం కాని వారి విషయమే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీవే నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. గుణవంతులను నాయన బిడ్డలకు అనుగ్రహించండి, గుణవంతురాలను బిడ్డలకు అనుగ్రహించండి. యెహోవా దూత మరి ఎలియాజరుకు ముందుగా వెళ్ళిన దూత నాయన బిడ్డలకు ముందుగా వెళ్ళి అయా మరి ఆ యొక్క వివాహాల విషయాల్లో మీరు అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వివాహమై ఎన్ని సంవత్సరాలు గడ్డుతనమైనను యేసు నామమున తొలగిపోవును గాక. మరి గర్భాశయంలో మరి ఇతర అవయవాల్లో మరి ఎక్కడ కల్మషం ఉన్నా, ఎక్కడ మరి ఇదిగో నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా, మరి ఎటువంటి ప్రమాదమైన ఎటువంటి కీడు జరిగి మరి అక్కడ మరి ఆ యొక్క అస్వస్థతకు లోనై ఉన్నారు, మరి వారిని ముట్టండి ప్రభా. వారికి ఎలా భర్త వలన కానీ భార్య వల్ల కానీ లోపాలు ఏమన్నా కానీ నువ్వు సర్వశక్తి గల దేవుడు గనుక నీ నామమున ప్రార్థిస్తే నీవే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తావు గనుక యేసు నామములో నేను ప్రార్థన చేస్తుండగా వారికి పరిపూర్ణమైన స్వస్థత జరిగించి గర్భఫలమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరిదిగో నాయన గడియలు నిండగా సుఖమైన ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. నీ కౌగిట్లో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి. మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి. నీకే వందనాలు. మరి ఎవరైతే ఇదిగోనైనా చిన్న బిడ్డలు కలిగి ఉన్నారో, చిన్న బిడ్డలు వయసునందు, జ్ఞానమందు, దేవాని దయందు, మనుషుల దయందు వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాన పూర్ణాత్మతో వారిని నింపండి ప్రభా. మంచి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. లోక జ్ఞానమును అనుగ్రహించండి, పరలోక జ్ఞానమును అనుగ్రహించండి. నీ మహిమను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ మహత్ కార్యము జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారికి తెలివి, జ్ఞానము, వివేకము అనుగ్రహించండి అయ్యా. మరి ఇది ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు ఎవరైతే మరి కాలేజీలకు వెళ్తున్నారో, స్కూల్స్కి వెళ్తున్నారో, మరి ఇదిగో నేను అయ్యా మరి అలాంటి వారికి చుట్టూరుని దూతని కావాలి ఉంచండి. మంచి ఆరోగ్యములు వారికి అనుగ్రహించండి. తెలివిని, వివేకాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ బిడ్డలు పాస్ అవ్వలాగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కరుణ, నీ కటాక్షము బిడ్డల ఎడల చూపించమని ప్రార్థన చేస్తున్నాను అయా. ఇదిగోనైనా నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. అయా ఇదిగోనైనా జ్ఞానముతో నింపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వారు ఒకవేళ చదువు నిమిత్తం భయపడుతున్నారేమో అయా, మరి జ్ఞానము లేదని బాధపడుతున్నారేమో, అలాంటి వారికి మీరు దర్శించి ధైర్యమును చెప్పమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నా ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడా, నీకే వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తోత్రములు. వారికి చదువు తగినట్టుగా మంచి ఉద్యోగం అనుగ్రహించండి. సంఘ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు కనుక మీరే ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఎవరైతే మరి ఇదిగోనైనా వ్యాపారం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ మీరు దీవించండి ప్రభా. నీకే వందనాలు. వారి యొక్క రాకపోకలందు నీ దూతని కావలి ఉంచండి. వారు ఏ పని నిమిత్తం బయటకు వెళ్తున్నా నీ కంచె అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలోనూ, డీల్స్లోనూ మీరు తోడుగా ఉండండి. కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని
ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలను చూచునాగున కృపనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యములు, శాంతి, సమాధానము, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి చెరసాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా మీరు వారికి మారు మనసును కలగచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగోనైనా మరి ఎవరైతే పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్నారో అలాంటి వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. అయా వారు ఒకవేళ వారు ఎటువంటి తప్పు చేయకుండా నిష్కారణంగా వారు పోలీస్ కేసుల్లోనూ మరి ఇదిగోనైనా ఇక ఆ యొక్క చెరసాల్లోనూ వారు ఉంటే మీరు సర్వలోక న్యాయాధిపతి కనుక మీరే ఒక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దయచేసి వారిని ఆ బంధకాల నుంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ వారు తప్పు చేసిన వారైతే ప్రభువా వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా నువ్వు సర్వము ఎరిగిన దేవుడవు తండ్రి. మారు మనసు లేని వారికి అనేకులకు మారు మనసును కలగచేయండి ప్రభా. అయా భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డలు మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారయ్యా. అయా వారి యొక్క జీవితంలో ప్రభువా మాకు రక్షణ కలగజేసినట్లే అనేకులకు రక్షణ కలగచేయమని అడుగుచున్నారు ప్రభా. అయా మేము కూడా అడుగుచున్నాము తండ్రి. ఎంతోమంది రక్షణ లేని వారు అయా ఇదిగోనైనా 98% మంది ఉండిపోయారు నాయన. అయ్యా మేమైతే కొంతమంది చూసే అయ్యో ఎంతోమంది వస్తున్నారని అతిశయపడుతున్నారు నాయన. కానీ ఇదిగో నాయన సర్వలోకము పాపముతో నింపబడి ఉంది నాయన. మరి ఇదిగో నాయన ప్రతి ఒక్కరికి నీ రాజ్య సువార్తను అందించి అయా వారిని అందరినీ రక్షణ పాదంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి కొందరైతే తాగుడు, మత్తుకు, అయా జోదానికి, నాయన వ్యభిచారానికి లోనైపోయి అయా నీకు దూరమే బతుకుతున్నారు ప్రభా. నిన్ను అయా నీ సన్నిధిని మరిచిపోయి తిరుగులాడుచున్నారు నాయన. అలాంటి వారితో మీరు దర్శించండి. అలాంటి వారిని సన్నిధికి నడిపించండి. అయా మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రౌడీ షీటర్లు ఉన్నారు ప్రభా, గోండాలు ఉన్నారు ప్రభా. అయా ఇదిగోనైనా దౌర్జన్యం చేయవారు ఉన్నారు ప్రభా. అలాంటి వారిని సౌలును పౌలుగా మార్చిన దేవుడా, నీవే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి వారిని దర్శించి వారితో మాట్లాడి ఆ బంధకాల్లోంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడిన దర్శన వాగ్దానంలోనికి నాయన బిడ్డలను తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలు వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ప్రభా దేశము కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతంలో వారు ఉంటున్నారు. భాష కాని భాష ప్రభా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ దేశం మీదకి యుద్ధం చేస్తుందో తెలియదు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో వారు ఉండగా ఓ లోక రక్షకుడా, సర్వలోక న్యాయాధిపతి మీరే దేశము మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డలు, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఒకవేళ ఉద్యోగం లేని వారైతే ఉద్యోగం అనుగ్రహించండి. వారు వ్యాపారస్తులైతే దీవించండి. వారు ఏ పని దొరక్క బాధపడుతుంటే ఏదో ఒక పనిని వారికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమండి. ఎవరైతే మరి PR కోసం ట్రై చేస్తున్నారో ప్రభా వారికి నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రం తండ్రి. అయా మరి ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నా మీదను, నీ బిడ్డల మీదను కొమ్మరించండి. నేరుగా నీ బిడ్డల మీద కొమ్మరించండి. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనలో అయా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ పరిశుద్ధాత్మను కొమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను బలముగా కొమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా మరి ఎవరైతే మరి విధవరాండ్రులు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన భర్త లేక మరి వారు ఎంతో ఆదరణ కరువై ఉన్నారు. అలాంటి వారికి మీరు పోషకుడుగా ఉండండి, బలపరచువాడిగా ఉండండి, స్థిరపరచువాడిగా ఉండండి. మీరే సమృద్ధిని కలుగజేయవాడిగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని అయా నమ్మేటువంటి వారు
అయా నమ్మకమైన వారు వారికి సహాయకులుగా ఉండులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అనాథలైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమంలో ఉన్నవారు, వికలాంగులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారు తల్లిదండ్రులు లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆదరణకర్తగా ఉండి మీరు వారితో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవుడు తండ్రి. నీ కనుదృష్టి మా మీద ఉంచిన దేవుడు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మరి ఈ సమయంలో మరిదిగోనైనా ఈ సమయంలో మరి చాలామందికి మరి భర్త చనిపోయి, భార్య చనిపోయి, అదేవిధంగా మరి డివోర్స్ అయిపోయి ఎంతోమంది మరి ఇది ఒంటరిగా ఉంటున్నారు నాయన. యవ్వనంలోనే ఒంటరి వారు అయిపోయారు నాయన. అలాంటి వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి వారి జీవితాన్ని జతపరిచి ఒక అద్భుత సహాయం దయచేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుక్రవారం దినమున అయా మరి ఎవరైతే అయా మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారో, ఎవరైతే తాగుడుకు నాయన పేకాటకు, అదేవిధంగా జోదానికి మరియు ఇతర చెడు వ్యసనాలకు లోనైపోయారో వారందరినీ యేసు నామంలో బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా వందనాలు, స్తోత్రం తండ్రి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు మా ఇంటి చుట్టూరు నీ కంచె వేయబడును గాక, నీ కాపుదల అనుగ్రహించబడును గాక. ప్రభా నీకే వందనాలు. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్ సపోర్టర్స్ని దీవించండి. వారి కష్టార్జితాన్ని నాయన హెచ్చించి ఇస్తున్నారు ప్రభా. కొన్ని పరిచర్యలు మరి వారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు, వేరొక రక్షణ శృంగము లేదు ప్రభా. మీదిగోనైనా నిన్ను మనసారా ఆరాధించడానికి ఎన్నో దినాల నుంచి ఆయా మందిర స్థలాన్ని అనుగ్రహించమని, మందిర నిర్మాణం జరిగించమని ఒక శతాధిపతిని పంపించమని అడుగుతున్నాం. మా కొరకు శతాధిపతిని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగోనైనా A to Z అన్నీ కూడా మీరు అద్భుత రీతిగా సమకూర్చి మరి ఆ మందిరం కట్టబడులాగా మనసారా నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును నాయన మాకును అనేకులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము రిక్తులం తండ్రి, మా దగ్గర ఏమీ లేదు నాయన. నువ్వు ఇచ్చిన విశ్వాసం ఉంది, నీ నామమున శక్తి ఉన్నదని మరి శతాధిపతి తెలుసుకున్నట్లు ప్రభా మేము కూడా తెలుసుకున్నాం గనుక నీ నామమున ప్రార్థన మాత్రమే చేస్తున్నాము తండ్రి. అయా భేదవారము ఈ లోకములో మరి ధనము లేనివారం కావచ్చేమో కానీ విశ్వాసముతో మంచి పోరాడడానికి సిద్ధపడినటువంటి అయా జవాన్లు నాయన, అయా నీ క్రీస్తు యేసు యొక్క సైనికులమని చెప్పబడడానికి మేము సంతోషిస్తున్నాం ప్రభా. అయా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి, శతాధిపతి గురించి ఆయన చేతులకు అప్పచెప్తున్నాం. మీరే ఒక అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి చెవులు గింగురుమను రీతిలో యెహోవా గొప్ప కార్యము చేసినట, యెహోవా గొప్ప మేలులు చేసినట, యెహోవా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట అని అందరూ చెప్పుకునే రీతిలో దైవాని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మా దగ్గర ఉన్నవి తక్కువనైనా అయా జరగవలసిన మరి ఇదిగోనైనా డీల్ విషయంలోనూ, తర్వాత కన్స్ట్రక్షన్ విషయంలో సుమారు 10 కోట్లు అవసరమైంది నాయన. మీరే అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించండి నాయన. ఎవరో ఒకరి ద్వారా సహాయము దయచేసి మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు చేయకపోతే మాకెవరు చేయగలరు నాయన. నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాము. నా ప్రాణమా దేవుని యందు ఆశ పెట్టుకో అని దావీదు చెప్పాడు నాయన. అయ్యా మేము కూడా నా ప్రాణాన్ని నీ మీదే ఆశ పెట్టుకొనుచున్నాము తండ్రి. నువ్వు చేయువాడవు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, మేలుతో తృప్తిపరచు దేవుడవు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం తండ్రి. మరిదిగోనైనా పరిచారకుల్లో మరిదిగోనైనా అనేక మంది పరిచారకులు అయ్యా నాయన ఈ యొక్క మినిస్ట్రీకి సహకారులుగా ఉన్నారు నాయన. ఎంతోమంది మరి వారు కష్టపడుతున్నారు. వారందరినీ, వారి బిడ్డలను, వారి ఫ్యామిలీని, వారి చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తిని వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి.
అయా వ్యాపారస్తులను వృద్ధి చేయండి, దీవెనకరంగా మార్చండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్ కోసము ట్రై చేస్తున్నవారు అయా, మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం, గవర్నమెంట్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్నవారు నీ కృపను గ్రహించండి. మీరే అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి వారిని ఆయా పరిస్థితులన్నిటినీ మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వ్యవసాయం చేస్తున్న వారికి వాతావరణం అనుకూలంగా ఉంచండి, మంచి అయా ఫలభరితమైన పంట అనుగ్రహించి రాబడిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేశాన్ని అయా రక్షిస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి న్యాయవాదులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలిస్తున్న మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి సేవలు చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు, ఆత్మ పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు నాయన. నీవు ఏర్పరచుకున్న దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయా పాస్టర్ అమ్మలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పాస్టర్ గారి పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి సంఘాలను వృద్ధి చేయండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను మీరు దీవించండి. నా సంఘ సరిహద్దులను కూడా విశాలపరచమని, మీరే మహిమ, ఘనత, మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయగల దేవుడా, మహిమగల కార్యాలు చేయగల దేవుడా, మహత్కార్యాలు చేయగల దేవుడా, అయ్యా మా జీవితంలో ఒక మేలు జరిగించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మమ్మల్ని పోషించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అయితే వీక్షిస్తూ అయా ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారి సమస్య, ఆరోగ్య సమస్య తీసివేయండి, అనారోగ్య సమస్య తీసివేయండి. చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలగచేయండి, నెమ్మదిని దయ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రం 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 తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, గొప్ప దేవుడా నీకే వందనాలు. అయ్యా మరి పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి అనేకులు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు విడిపించండి, వారందరినీ మీరు విడిపించండి నాయన. వారి బంధకాల నుంచి విడుదల కలుగచండి. ఎంతోమంది ఏడుస్తున్నారు, కొట్టుమిట్లు ఆడుతున్నారు, మేము చెయ్యని తప్పులో మేము పడ్డాము, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఇదిగోనైనా ఇదిగో ఆర్థిక సమస్యలు ఉన్నవారు, ఈఎంఐలు కట్టలేక, క్రెడిట్ కార్డ్స్ బిల్లు కట్టలేక ఎంతమందో ఉన్నారు, బాధపడుతున్నారు, నరక యాతన అనుభవిస్తున్నారు. వ్యాపారస్తులైతే కొంతమంది మరి ఇదిగోనైనా ఆర్డర్స్ తీసుకుని వారి బిల్స్ పెండింగ్స్లో ఉన్నాయి నాన్న. ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు యేసు నామమున రిలీజ్ అగును గాక, యేసు నామమున రిలీజ్ అగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న వైద్యులు మీరు ముట్టండి, నీ గాయపడిన హస్తంతో తాకండి. అదేవిధంగా మరి అనేక మంది అనాథలైనటువంటి వారు మరి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రభా, దిక్కులేని వారిగా ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరే ఒకసారి దర్శించి పోషించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని వృద్ధి చేయండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. అనేకులు వచ్చి నీ నామమున ప్రార్థన చేయడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా సంఘ బిడ్డలందరూ ఆత్మీయమైన స్థితిలో ఉండులాగున అయ్యా మరి చక్కని కోయరు, చక్కని మ్యూజిషియన్స్ మేమందరం కలిసి నిన్ను మనసారా ఆరాధించడానికి నీ కృపను మాపై ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యూట్యూబ్ ద్వారా అనేకులు ఈ ప్రార్థనలో పాల్పంచుకుందరుగాక. అంతేవిధంగా మరి మాకున్న ఒకే ఒక మరి ఆస్కారం ఇదే కదా కనుక ప్రభా నీ కృప అనుగ్రహించమని మంచి అవకాశాన్ని నీ బిడ్డలకు అనేకులు చూచి వాక్యంలో బలము పొందుకోను లాగున, శక్తిని పొందుకును లాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నీకే వందనాలు. మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి వేకోజాము ప్రార్థనలో శుక్రవారం రోజున ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న బిడ్డలందరూ కూడా నీ కృప అనుగ్రహించాను. అదేవిధంగా రాత్రి 8:30 జరుగు అయ్యా మరి ఇదిగోన్న ఉపవాస ప్రార్థనలో కూడా నీ కృప అనుగ్రహించమని, మీరు మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభువును రక్షకుడు నైనా
యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. టు దెమ్ హూ ఆర్ గుడ్ టు యు విల్ ఐ గివ్ బ్లెస్సింగ్. జెనసిస్ 12th chapter 3rd verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానని ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఈరోజు నువ్వు చేయు ప్రతి పనిలో నీకు ఎదుటివారి దగ్గర నుండి ఒక ఆశీర్వాదాన్ని పంపబోతున్నాడు. నీకెవరైతే మేలు చేయబోతున్నారో అది మాట ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, లేదా ధన సహాయం ద్వారా కానీ ఏ విధంగా నీకు సహాయం చేసినా వారు ఆశీర్వదించబడతారు. దేవుడటి కృప నీకు కలగజేయనుగాక. ఆమేన్.